చాలాసార్లు అపవాది మనకున్న సమస్యలు మన ముందుకు తీసుకొచ్చి, దేవుడికి నువ్వంటే ఇష్టం లేదు, దేవుడు నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, ఆయన నిన్ను ద్వేషిస్తున్నాడు, ఆయన నిన్ను విడిచిపెట్టేశాడు, ఆయన నిన్ను వదిలేశాడు అని చాలాసార్లు అపవాది మన ముందుకు ఆ మాటలు తీసుకొచ్చి మనం కృంగదీస్తుంటాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, పాపం ద్వారా మనం దేవునికి దూరం అయిపోయామో అది వాస్తవమే. కానీ యేసు ప్రభువును ఆశ్రయించినప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు ఆయన మనలను తన బిడలుగా చేసుకున్నాడు. తన స్వాస్యంగా దేవుడు మనల్ని మార్చుకున్నాడు. నీ గుర్తింపు క్రీస్తులో చాలా చాలా విలక్షణమైనది, విశిష్టమైనది. ఎప్పుడూ మర్చిపోవద్దు. నీ గుర్తింపు క్రీస్తులో చాలా చాలా గొప్పది. నీవు ఆయన స్వాస్యమై ఉన్నావు. అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజలను తన స్వాస్యముగా సంబోధించాడు. ప్రజల దృష్టిలో నీవు హీనపరచబడుతున్నావేమో, ప్రజలు నిన్ను అపహాస్యం చేస్తున్నారేమో, నీ చుట్టూ ఉన్న బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదా దూరపు చుట్టాలు కావచ్చు, నీ ద్వారా మేలు పొందుకుని ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఇబ్బందుల్లో నువ్వు ఉన్నప్పుడు నీకు సహాయం చేయాల్సి వస్తుందనో, లేదా నీకు మేలు చేయాల్సి వస్తుందనో దూరం దూరం జరిగిపోయిన వాళ్ళందరూ నిన్ను ఏదో ఒక విధానంలో, ఏదో ఒక పరిస్థితుల్లో నిన్ను హీనంగా చూడొచ్చు.